న్యూస్ కి స్వాగతం. వరుస దొంగతనాల కేసులను ఛేదించిన పోలీసులు. నెల్లూరు జిల్లా వలేటివారిపాలెం మండలం పరిధిలోని అయ్యవారిపల్లి గ్రామం నందు ఈ నెల 7వ తేదీన మద్దులూరి ప్రభాకర్ ఇంటికి తాళం వేసిన సమయంలో తలుపులు పగలగొట్టి బీరువాలో ఉన్న సుమారు 83 గ్రాముల బంగారంను, అదేవిధంగా జూలై నెలలో మండల పరిధిలోని బడేవారిపాలెం గ్రామంలో పొడపాటి రమణమ్మ ఇంటికి తాళం వేసిన సమయంలో దొంగతనం చేసి వాహనంపై వెళ్లారని, దొంగతనాలను ఛాలెంజ్ గా తీసుకున్న జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ఆదేశాల మేరకు గుడ్లూరు సిఐ ఆధ్వర్యంలో వలేటివారిపాలెం మండలం ఎస్ఐ మర్దినాయుడు తన సిబ్బందితో శుక్రవారం ఇరువురు నిందితులను కందుకూరు పామూరు రోడ్డు కూడలి వద్ద సంచరిస్తుండగా వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేసి వారి నుండి దొంగలించబడిన 110 గ్రాముల బంగారం, 900 గ్రాముల వెండి, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నట్టు వాళ్లు పాత నేరస్తులని. ముద్దాయి పేర్లు గుంటూరుకి చెందిన చిల్లర సురేష్ 38 సంవత్సరాలు, కావలికి చెందిన సయ్యద్ ఫయాజ్ 22 సంవత్సరాలు. వీరి ఇద్దరిపై పలు జిల్లాల్లో దొంగతనాల కేసులు ఉన్నాయని, నిందితులపై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరుస్తున్నట్లు కందుకూరు డీఎస్పీ సిహెచ్ బాలసుబ్రహ్మణ్యం శుక్రవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా డీఎస్పీ వలేటివారిపాలెం ఎస్ఐ మర్దినాయుడు, కానిస్టేబుల్ జై మురళీకృష్ణ, ఎన్ కిషోర్, బి మహేంద్రలను అభినందించారు. దీంట్లో 2 ఏహెచ్పీస్ వీవీపాలెం లిమిట్స్లో జరిగినటువంటి హెచ్పీస్ సంబంధించి దాంట్లో ఉన్న అఫెండర్స్ని, ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు తెల్లవారుజామున మొగిలిచెల్ల క్రాస్ రోడ్డు దగ్గర అరెస్ట్ చేసి వాళ్ళ ఇద్దరి దగ్గర 110 గ్రాముల గోల్డ్ సంబంధించి గోల్డ్ ఆర్నమెంట్స్, అలాగే 900 గ్రాములు వెండి రికవరీ చేయడం జరిగింది. అలాగే వాడినటువంటి మోటార్ సైకిల్ని కూడా రికవర్ చేయడం జరిగింది. మోటార్ సైకిల్ ఇది మనకి ఈ నెల 7వ తారీఖున ఈ అయ్యవారిపాలెం గ్రామంలో ఈ మద్దులూరి ప్రభాకర్ అని చెప్పేసి వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు ఇంట్లో లేని సమయంలో ఈ ముద్దాయిలు మోటార్ సైకిల్ మీద వచ్చి ఒక అతను బయట కాపలా ఉంది, ఒక అతను ఈ సురేష్ అనే అతను లోపలికి తాళం పాల్గొట్టి లోపలికి వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి గోల్డ్ ఆర్నమెంట్స్ని దొంగతనం చేయడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం జూన్ నెలలో బడేవారిపాలెంలో ఈ రమణమ్మ అనే వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఇలాగే పగలపోతే వీళ్ళిద్దరూ మోటార్ సైకిల్ మీద వెళ్ళి దాంట్లో కూడా దొంగతనం చేసి గోల్డ్ ఆర్నమెంట్స్ని దొంగతనం చేయడం జరిగింది. అలాగే వీళ్ళు తెలంగాణలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వాళ్ళ యొక్క ఎక్కడంటే గుండాల పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కూడా 1 కేజీ వెండిని దొంగతనం చేశారు. అది కూడా రికవరీ చేయడం జరిగింది. అలాగే వీళ్ళు వాడేటువంటి యమహా మోటార్ సైకిళ్ళు ఇది ప్రకాశం జిల్లాలో రుద్రవరం అనే విలేజ్ తాళాలు వేసుకుని ఇంటిని గమనించి ఆ తాళాలు పాల్గొట్టి అక్కడ నేరం చేస్తారు. కాబట్టి వీళ్ళిద్దరూ కూడా వీళ్ళ పేర్లు చిల్లర సురేష్, ఇతను గుంటూరు గోరంట్ల సంబంధించిన వ్యక్తి, అలాగే ఇంకొక అతను సయ్యద్ ఫయీజ్ ఇతను కావలికి సంబంధించిన వ్యక్తి. వీళ్ళిద్దరూ కలిసి నేరాలు చేస్తూ ఉన్నారు. అలాగే వీళ్ళు అంతకు ముందు అలాగే ఎన్ని కేసుల్లో ఉన్నారంటే ఇతను 15 కేసుల్లో ఉన్నాడు. ఈ చిల్లర సురేష్ అనే అతను గుంటూరు జిల్లాలో కానీ అలాగే ప్రకాశం జిల్లాలో కానీ 15 కేసుల్లో ఇతని మీద 15 కేసులు ఉన్నాయి. అలాగే సయ్యద్ ఫయజ్ మీద 5 కేసులు ఉన్నాయి. వీళ్ళు పాత నేరస్తులు. దాని మీద మన ఎస్పీ గారైన శ్రీ కృష్ణకాంత్ గారి ఆదేశాల మీద ఒక టీమ్స్ పెట్టి దాని మీద సిఐ గారిని అలాగే ఎస్ఐ గారిని దీని మీద చెప్పడం జరిగింది. దాని మీద 2 టీమ్స్ పెట్టి దాని మీద వర్కౌట్ చేయడం జరిగింది. దీంట్లో అది మన ఇన్వెస్టిగేషన్లో అలాగే పాత నేరస్తులు ఆ రోజు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ని, అలాగే వచ్చినటువంటి మోటార్ సైకిల్, అలాగే సీసీ ఫుటేజీల్లో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీద మనం వీళ్ళ మీద వాచ్ పెట్టుకొని వీళ్ళని ఈ తెల్లవారుజామున అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి మనం
ఈ ఆర్నమెంట్స్ 900 గ్రాముల వెండి, అలాగే 110 గ్రాముల గోల్డ్ సంబంధించినటువంటి ఆభరణాలని మనం స్వాధీనం చేసుకునేది. అలాగే వాళ్ళు వాడుతున్నటువంటి మోటార్ సైకిల్, యమహా మోటార్ సైకిల్ బండిని కూడా ఈ స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీంట్లో గుడ్ వర్క్ చేసినటువంటి ఈ వీపాలెం ఎస్ఐ గారు